అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు ప్రెస్ మీట్ రిలేటెడ్ టు అరెస్ట్ అండ్ రికవరీ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ ఇన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్రాపర్టీ ఆపరేటర్స్ కేసు. దీంట్లో ఫస్ట్ కేసు పిఎస్లో అయింది ఈ మంత్లో 6th August రోజు. In that the two flats Bhargavi Enclave apartment and Venkateshwar Residency plot. Now two flats ఇది దొంగతనం జరిగింది. Total lost property was 32 tola gold. So ఇది ఎక్కువ ప్రాపర్టీ ఉంది కాబట్టి గ్రే ప్రాపర్టీ ఆఫెన్స్ కింద అయింది. తర్వాత వెంటనే keeping in mind the gravity of offense, special teams were formed under supervision of DCP Kalmagatam Venkateswamy and DCP C6 Narsingh. Then these teams led by Shri John Reddy, Inspector Karimnagar 3 Town and his staff, and CCS Inspector Prakash and his team. They were deputed to collect all the scientific evidence. Crime scene lo unna scientific evidence collect chesi akkada unna CCTV footage, then call detail records and tower dump records verify చేసిన తర్వాత we got to know that ఈ offense లో ఇద్దరు accused involved ఉన్నారు. First accused is Dinesh Raj Purohit alias Thakur Jagan Singh alias DJ alias Dinesh alias Raj Purohit. తను very old habitual offender. అది మనం రేపు లెటర్స్ పంపిస్తాం. Total 6 cases, sir. So 1 case is 77 grams silver. Plus 1,70,000 cash. అరౌండ్ 14 కేసులో కన్విక్షన్ కూడా వచ్చింది. ఖమ్మం, సూర్యాపేట్, కోడాడ్, విశాఖపట్నం, నిజామాబాద్, కామారెడ్డి అండ్ రంగారెడ్డి జిల్లాలో ఇది దొంగతనం జరిగింది. విదిన్ ద లిమిట్స్ ఆఫ్ రాచకొండ, సైబరాబాద్, కరీంనగర్, సిద్దిపేట కమిషనరేట్. మళ్ళీ పీడిఎఫ్ జైలు నుంచి బయట వచ్చిన తర్వాత ఆఫెన్స్ చేశారు, మళ్ళీ జైలుకి వెళ్ళారు. మళ్ళీ ఫిబ్రవరి మంత్లో బయట వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఆఫెన్స్ చేశారు. సో విత్ హార్డ్ వర్క్ డన్ బై అవర్ టీమ్ దీస్ పీపుల్ వర్ అప్రిహెండెడ్. రీజన్ చూస్తే దీస్ 2 people వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్ లో అడిక్ట్ ఉన్నారు. దే ఆర్ అడిక్టెడ్ టు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కాబట్టి వాళ్ళకి మనీ నీడ్ ఉంది. దీనివల్ల ఇట్లా రెగ్యులర్ గా థెఫ్ట్ అండ్ ప్రాపర్టీ ఆఫెన్స్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఆల్రెడీ ఇంత ప్రీవియస్ హిస్టరీ ఉంది. ప్రీవియస్లీ పీడీ యాక్ట్ కూడా ఇన్వాల్వ్ అయింది. మళ్ళీ ఇద్దరి మీద స్ట్రాంగ్ కేసు డెవలప్ చేసి పీడీ యాక్ట్ లో మళ్ళీ పంపిస్తాం. అండ్ ఈ కేసెస్ లో కూడా విల్ ఎన్షూర్ దట్ దే గెట్ కన్విక్టెడ్ ఇన్ దిస్ కేస్. దీంట్లో రికవర్డ్ ప్రాపర్టీ టోటల్ 26 తోలా ఇప్పటి వరకు రికవర్ అయింది. ఇంకా 5-6 తోలా ఒక మార్టిగేజ్ చేశారు హైదరాబాద్. అది కూడా అక్కడ నుంచి మేము రికవర్ చేస్తాము. ఫుల్ 100% ప్రాపర్టీ దీంట్లో రికవర్ అయింది ఈ కేసులో. ఇంకా ఒకటి సెకండ్ కేసు, ఇది కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్రాపర్టీ ఆఫెండర్స్. దీంట్లో 4 అక్యూజ్డ్ ఉన్నారు. మెయిన్ ఇద్దరు అక్యూజ్డ్ టేకు గంగా సైలు అండ్ టేకు బొమ్మయ్య, ఇద్దరు బ్రదర్స్, నేటివ్ ఆఫ్ మాప్లూర్ మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి టోటల్ 6 అఫెన్సెస్ చేశారు. మార్చ్ మంత్లో 8 మార్చ్ రోజు రాబడుగులు 5 grams గోల్డ్, 40 grams సిల్వర్, 20,000 క్యాష్. గంగాధర్లో 10th మార్చ్ రోజు 2 pairs of gold ఇయర్. 3rd జూన్ రోజు లక్ష్మీదేవిపల్లి 2 lakhs rupees క్యాష్. 27 జూలై రోజు 2 ప్లేసెస్లో లలిత్పూర్ అండ్ మానవపూర్. తర్వాత 28 జూలై రోజు రాజపూర్. టోటల్ ఇది టోటల్ స్టోలన్ ప్రాపర్టీలో రికవర్ అయిన ప్రాపర్టీ 59.3 grams గోల్డ్, 940 grams silver, 1,40,000 rupees cash and other items. For example, sari, brass vessel, rice bag, bike and use చేసిన దొంగతనం చేయడానికి యూజ్ చేసిన ఐటమ్స్, వైర్ కటర్, స్క్రూ డ్రైవర్, ఐరన్ రాడ్, మంకీ క్యాప్, టార్చ్ లైట్, లైట్ సెట్ అండ్ వేయింగ్ మషిన్.
వీళ్ళు మార్చ్ మంత్లో ఫస్ట్ ఆఫెన్స్ చేశారు, కానీ అప్పుడు అంతా క్లూజ్ లేవు. కానీ రీసెంట్ చేసిన ఆఫెన్సెస్లో జూలై లాస్ట్ వీక్లో మనకి ఎవిడెన్స్ దొరికింది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మానకొండూరు టీమ్ అండ్ సిసిఎస్ టీమ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ సిసిఎస్ నరసింహులు అండ్ ఇన్స్పెక్టర్ ప్రకాష్. Then all other team members involved are SI Swati, ECs Hema Sundar, D Srinivas, Raj Shekhar, and our technical team, Clues team. With the help of efforts of this team, ఈ నలుగురు అక్యూజ్లు ముగ్గురికి పట్టుకోవడం జరిగింది. ఇంకా ఒకటి అక్యూజ్ ఉన్నారు. ఈ 2 accused are main offenders, మిగతా 2 accused are receivers stolen property. So one person health is not good, అతను కూడా అరెస్ట్ చేస్తాం. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ అయింది. అండ్ ఇన్ దిస్ ఆల్సో మేము మెయిన్ మోటివ్ ఇస్ అర్నింగ్ ఈజీ మనీ త్రూ దిస్ థెఫ్ట్ యాక్టివిటీ. వీళ్ళ మీద పాత కేసులు లేదు, కానీ ఫస్ట్ టైం అఫెండర్స్ అండ్ దే ఆర్ రిలేటెడ్ టు ప్రీవియస్ అఫెండర్ వాజ్ ఆల్సో కాట్ ఫ్రమ్ నిజామాబాద్, విచ్ ఐ టోల్డ్ ప్రీవియస్ క్రైమ్ మీటింగ్. సో మెయిన్లీ ఈ దొంగతనం జరుగుతుంది టౌన్లో. దీనికోసం పబ్లిక్ అడ్వైజర్ కూడా ఇష్యూ చేస్తాము, ఎస్పెషలీ సమ్మర్ సీజన్లో వెన్ పీపుల్ యూస్ టు ఓపెన్ దేర్ లాక్స్, ఓపెన్ దేర్ గేట్స్ డ్యూరింగ్ స్లీపింగ్ టైం, డ్యూరింగ్ నైట్ టైం. అది కాకుండా ఎక్కడ ఇది క్రైమ్ జరుగుతుంది అక్కడ హాట్స్పాట్ అది ఐడెంటిఫై చేసి అక్కడ ఇంక్రీజింగ్ పెట్రోలింగ్ అండ్ ఇంక్రీజింగ్ సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్, దీని మీద కూడా ఫోకస్ ఉంది. ఇది కాకుండా క్లూస్ టీమ్ కూడా స్ట్రెంథెన్ చేస్తున్నాము. మన హెడ్ క్వార్టర్ నుంచి కూడా మనకి స్పెషల్ ఎఫ్ఎస్ఎల్ వెహికల్ కూడా అలాట్ అవుతుంది. దీంట్లో కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అది కూడా విల్ బి యూస్డ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్స్ కేసెస్. సో ఐ కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్ all the team members who have worked under the supervision of ACP Karimnagar Town and in charge ACP Rural, ACP CCS, and this team of inspectors, John Reddy, Prakash and Sanjeev, and SI Swati and SI Ramesh, and the team of constables and head constables who have worked in this case and detected in a very short time. Thank you very much. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.